ఈ రోజు తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఈ రోజు ఆ నియోజకవర్గంలో కాలు పెట్టినటువంటి పరిస్థితి జనులు బలహీన వర్గాలు తిరగబడి అధికారుల మీద ఎవరు ఆవేశం ఉంటుంది ఊరిపోతున్నప్పుడు ఏదో జరిగి ఉంటుంది. దానికి కేటీఆర్ స్కిప్ చేసిండు, అక్కడ ఉండే నరేందర్ రెడ్డి నాయకత్వం వహించిండు. అందరి పైన మన మానవ హక్కుల కమిషన్ పోయింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయింది, అందరు బ్యాడీలు సిపిఎస్ సిపిఎం పార్టీలు పోయి అరే మిమ్మల్ని చెప్పినారే తన పైసలు ఇచ్చిలా పైసలతో కొట్టినాడు సార్ ఉప్పని చెప్పలే. మా కడుపు కాదు 9 నెలల నుంచి ప్రతి కార్యాలయం పోయినాం, ప్రతి పార్టీ దగ్గరికి పోయినాం, ప్రతి దగ్గర పోతే మాకు దిక్కు లేక మా కోపం వచ్చి ఎవరో చెప్పలే పేరుతో కొట్టవచ్చు. అధికారం కలెక్టర్ నా మీద దడతానే నన్ను ఏమోనే ఆయన చెప్తాడు. రాత్రి కూడా పోలీసు వాళ్ళు పోయి దొంగలు పట్టకపోయినట్టు, ఏదో సంఘటితులు పట్టకపోయినట్టు రాత్రి 3 గంటలకు 4 గంటలకు గురువుల మీద మరి ఏ రకాల చేతులేసి మరి కళ్ళు మూసి ఇన్ని రకాల చేస్తాం. ఇంత పెద్ద ధర్నా కార్యక్రమం ఎక్కడైతే తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిరిగిందో తెలంగాణ మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు మహబాద్కి వస్తూ ఉంటే రావద్దు అని చెప్పినటువంటి తెలంగాణ సమాజం మరి తెలంగాణ అందరూ కూడా ముక్తఖండంతో వద్దన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు చౌడిస్తున్నామో నిన్న మహబాద్లో కూడా కేటీఆర్ గారు వస్తే మహబాద్తో ఊగింది, ఇట్లా ఊగింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వం కూడా